నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెంటపాడు వెలమ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచిన టీమిండియా. మానవతా తాడేపూడెం శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. అతిథులుగా వలవల బాబ్జీ, ఈతగూడ తాతాజీ. పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్లో ఈకేవైసీ మెడికల్ క్యాంపులను ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పాల్గొన్న జనసేన నాయకులు. వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధుల నివారణకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన పెంటపాడు వేలమ సంఘం నాయకులను, అర్జున హాస్పిటల్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షులు వలవల బాబ్జీ అభినందించారు. పెంటపాడు వెలమ సంఘం భవనంలో వెలమ యువజన సంఘం నాయకులు దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, దాసరి కృష్ణవేణి, బండార వెంకట్రావుల ఆధ్వర్యంలో అర్జున హాస్పిటల్ నిర్వహణలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటుగా టీడీపీ నాయకులు వలవల బాబ్జీ ప్రారంభోత్సవం చేశారు. రోగులకు పరీక్ష, ఉచిత మందులు పంపిణీ ఈ మెడికల్ క్యాంపులో జరిగాయి. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న, మాజీ జడ్పీటీసీ దాసరి కృష్ణవేణి, జనసేన నాయకులు పుల్లాబాబి, కోవూరి లక్ష్మణ్ రెడ్డి, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అప్పన్న గారు, తిరుపతి వెంకటరావు గారు, బండారు వెంకటరావు గారు, ఇంకా సంఘ పెద్దలందరూ కూడా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ క్యాంపులో టెస్ట్ చేసిన తర్వాత వారికి మందులు ఇచ్చి వైద్యం కూడా ఉచితంగా చేసే విధంగా ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, రోగాలు కూడా పడకుండా ఎక్కువ నీటి నుంచి బ్యాక్టీరియా అన్ని పొల్యూట్ అవుతూ ఉంటుంది వాటర్. కాబట్టి ఈ సీజన్లో మరి ముందు చూపుగా ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరూ కూడా ఉదయం నమస్కారం. అదేవిధంగా ప్రజలు కూడా ఈ క్యాంప్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే మరి అర్జున హాస్పిటల్ బృందం అందరూ కలిసి మనం ఉచితంగా సేవ చేసే విధంగా వాళ్ళని కావడం, మరి వాళ్ళ ఆదివారం ఖాళీగా ఉండాలనుకున్న రోజు కూడా కుటుంబ సభ్యులతో కలగకుండా ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో అర్జున హాస్పిటల్ చేసిన ఈ సహాయాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను వారికి సేవలేసి ఇంకా భగవంతుడు వారికి ఇవ్వాలి. అదేవిధంగా రైతులు కూడా ఏ రకమైన ఇబ్బందులు డాక్టర్ దగ్గర వెళ్ళకుండా చూడవలసిన పరిస్థితి కూడా మరి భగవంతుడు వాళ్ళందరూ కూడా ఆశించుకోవాలి. అర్జున్ హాస్పిటల్ వారి ఉద్యోగి ఇక్కడ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వెలమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా జనరల్, అలాగే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, షుగర్ టెస్ట్, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న మరి ఏదైతే స్త్రీలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జిఎస్ఎల్ నుంచి కానీ ఇక్కడ మన పాలకొండలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే మన డాక్టర్ మోదరి గారు కానీ, అలాగే అర్జున్ హాస్పిటల్ తరఫున ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వర్తిస్తున్నందుకు మరి హృదయపూర్వకంగా అర్జున్ హాస్పిటల్ యజమానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని మరి మీకు ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇక్కడ చూపించుకుంటే తర్వాత అది ఆ ప్రాబ్లంకి ఏదైతే డాక్టర్స్ సైన్స్కి ఇస్తారో ఆ సైన్స్కి ప్రకారంగా ఫాలో అయితే మీ అందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు వెలమ సంఘం తరఫున, అలాగే అర్జున్ హాస్పిటల్ తరఫున మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే విధంగా భగవంతుడు
వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మరి డాక్టర్లందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అడిగా హాస్పిటల్లో పెద్దపాటి వెలగ సంఘం దగ్గర అర్జున హాస్పిటల్ సౌజన్యంలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యం మహాభాగ్యమైనట్టుగా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి బాబు గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీ గారు హాజరయ్యారు. మరి ప్రజలకి వారి సందేశం కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ప్రజలందరూ కూడా మరి అర్జున హాస్పిటల్ మన వ్యవసాయ సంఘంలో పెట్టిన కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి ఇక్కడ జరిగిన మెడికల్లో మరి గ్యాస్ తీసుకుంటారు, మరి గైనకాలజిస్ట్ వచ్చారు, జనరల్ మెడిసిన్ వారు వచ్చారు. మరి అందరూ కూడా దానికి మరి ట్రీట్మెంట్ కూడా మరి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. మరి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పెద్దపాడు 80 సంఘం దగ్గర అందరి పెద్దల సౌజన్యంలో మన అర్జున హాస్పిటల్ వారు మేడం గారు ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టారు. ఏంటంటే గైనకాలజిస్ట్గా ఆవిడ మన గవర్నమెంట్లో ఆవిడ మంచిగా సూపరింటెండెంట్గా కూడా చేస్తున్నారు. అలాగే పేదలకు ఏదో మనం సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ మేడం గారు అంత బాగా క్యాంప్ పెట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మన అనే సేవా ఉద్దేశంతో ఆవిడ వాళ్ళ ఈ క్యాంప్ నడుపుతున్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా భారత జట్టు నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 76 పరుగులతోనూ, అక్షర్ పటేల్ 47 పరుగులతోనూ రాణించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాపై భారత బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో భారత విజయం సాధించింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా విరాట్ కోహ్లీ, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా బుమ్రా నిలిచారు. సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా మారింది. It's in the air, it's India who win the T20 World Cup after 17 years. Congratulations, ICC Men's T20 Cricket World Cup Champions 2024. Joyous scenes for the Indian team, but as Rohit Sharma mentioned, millions upon millions sitting around the world at various hours of the day and night. They won't be sleeping, they will be celebrating for a long, long time. Last time for such a great man in Rahul Dravid. Look at that for emotion. Look at that. These are firsts for తాడేపూడి మానవతా శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వేడుకగా ఆదివారం జరిగింది. బుద్దాల కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా మున్సిపల్ మాజీ చైర్మన్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ యతగొడ తాతాజీ, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీలు పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా మానవతా జిల్లా ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ సాగిరాజు జానకి రామరాజు, మానవతా జిల్లా అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు, మానవతా జిల్లా విద్యా కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, రీజనల్ కన్వీనర్ బోయిపాటి రామలక్ష్మి, గట్టెం సింధు, చేకూరి బంగారాజు తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ మానవతా సేవా సంస్థ సేవా కార్యక్రమాలను చేయడానికి ఆవిర్భవించిందన్నారు. ఎక్కడ సేవ అవసరమో, ఎక్కడ మానవత్వం అవసరమో అక్కడ మానవతా సంస్థ ఉంటుందన్నారు. మానవతా తాడేపూడెం పట్టణ కమిటీ అధ్యక్షులుగా పచ్చా వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా ఎర్ర ఆంజనేయస్వామి, కోశాధికారిగా ఎగ్గిన శరత్బాబు, ఉపాధ్యక్షులుగా దువ్వా శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిగా కురిమెల్ల వెంకటాచలం, ఈసీలుగా ఊడిమూడి శ్రీనివాసరాజు, కొల్లి రాజశేఖర్, జనపనేని రాజేంద్ర కుమార్, బండారు సీతారాములు ప్రమాణ స్వీకారం చేశారు. పాత పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇవాళ ప్రెసిడెంట్గా ఎన్నికైన పచ్చా వెంకటేశ్వరరావు గారు, అలాగే సెక్రటరీగా ఎర్ర ఆంజనేయస్వామి గారు, వైస్ ప్రెసిడెంట్గా మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ సందర్భంగా మానవత మంచి దృక్పథంతో ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో కూడా మంచి సేవలు అందించిన సంస్థ మానవత.
మరి ఈ సంస్థ ఇలాగా మరి అభివృద్ధి పదంలో నడవాలని, పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా మానవతా విలువలు మర్చిపోకుండా మానవతాన్ని మరి ఈ సంస్థని మచ్చ వెంకటేశ్వర గారు చాలా నాకు చిరపరిచితులు. మా చిన్నప్పటి నుంచి కూడా తెలుసున్న మంచి విలువలు కలిగిన వ్యక్తి. మరి ఆయన సారథ్యంలో మానవత మరింత ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. మానవ సేవే మానవ సేవ అని మనకి పెద్దల పూర్వీకులు మనకు ఉపదేశించారు. ఎందుకంటే చాలామంది సేవ చేయడానికి మార్గం ఏముందా తెలుసుకుంటారు. అటువంటి దానికి స్ఫూర్తిదాయకుడు మనం మాట్లాడిన రామచంద్రారెడ్డి గారు, ఈ వ్యవస్థాపకులు, ఇందులో ఒక మంచి ఆలోచనతో వారు నాకు ఎదురు, నేను వారితో తక్కువ పరిచయం ఉన్నా వారు జంగారెడ్డిలో ఉన్నప్పుడు ఇది స్థాపించడం అప్పుడు నింపడం జరిగింది నాకు. ఎందుకంటే ఆయన కొన్నాళ్ళు జంగారెడ్డిలో ఉండటం, అప్పుడు ఈ మానవతాన్ని స్థాపించడానికి మహావృక్షంలాగా తయారైంది. ఇప్పుడు చెప్తా రమారమి 600 శాఖలంటే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు ఫండ్ తోటి ఇంచుమించు ఎన్నో వందలాది వ్యాన్లు మరి పేజర్స్ మరి ఏదైతే మానవుల్ని భద్రపరిచి మనకి ఆఖరి దశలో మన పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకు శరీర భాగం భద్రపరిచే పేజర్స్ వందలాది మంది ఏర్పాటు చేసి చక్కటి ఆలోచనతో దీన్ని ప్రారంభించారు. దీనికి మరి ప్రతి వ్యక్తి కూడా అవకాశం ఉన్న వ్యక్తులు వచ్చి సహకరించడమే గొప్ప విషయం. మీకు బుక్లో చూసేప్పుడు మరి నిజంగా వందలాది మంది అందులో మనకి దాతలు ఉన్నారు. అంటే దాతలకి కొదవలేదు, చేసే ఆర్గనైజింగ్ మంచిదై ఉండాలి. దాని నిధులు కొరత ఉండదని ఈ మానవతా సంస్కృతి మనకు అర్థమవుతుంది. మానవతా సంస్థ యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం ఇటువంటి శాంతిని స్థాపించాలంటే మనం ఏం చేయాలి? ప్రపంచంలో దేన్ని జయించాలన్నా సరే ప్రేమ ఉండాలి. గౌతమ బుద్ధుడు కానీ మన పురాణాలు కానీ ఏ సంస్థలు కానీ ఎవరైనా సరే ప్రేమే చేస్తుంది అని చెప్పడం జరిగింది. ప్రేమతో దేనైనా జయించగలం. అటువంటి సాధ్యం కావాలంటే, ఒక శాంతి సమాజాన్ని స్థాపించాలంటే మానవత ఎన్నుకున్నటువంటి కార్యక్రమం ఎవరైతే 10 కన్నీటి బొట్లు కార్చేవారు ఉంటారో, మన ప్రయత్నం ద్వారా ఒక్క బొట్టైనా మనం ఆపగలిగితే దాన్ని మానవతా ధర్మంగా భావించాం. కష్టకాలంలో ఉంటారు మనుషులు. కష్టంలో ఉన్నప్పుడు చిన్న పలకరింపు, చిన్న ఓదార్పు మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా కష్టం వస్తుంది. మన తల్లిదండ్రులు, మన పెద్దవాళ్ళు ఎవరొకరు గతించడం అనేది జరుగుతుంది. అటువంటి టైంలో ఖచ్చితంగా మనకు ఒక ఓదార్పు, ఆ పక్క స్నేహితులు కానీ బంధువులు కానీ ఆ ఇంటి పక్క వారు కానీ ఏమి పర్వాలేదు, మానవులు ఎవరు ఒట్టివారు కాదు, మనం అందరం ఉన్నామనే చిన్న ఓదార్పు మానవతా సంస్థలో 2010లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా నేను ఎర్ర ఆంజనేయ గారు నేను కలిపి ప్రతి సంవత్సరం కూడా 25,000 30,000 తగ్గకుండా ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా సభ్యత్వం కూడా దగ్గర 50-60 మందిని కూడా నేను చేస్తున్నాను. అంచేత రామలక్ష్మి గారు చెప్పినట్టు వారి సహకారం మాకు అందరం కూడా కావాలి. తప్పనిసరిగా 1000 తగ్గకుండా ఈ మెంబర్షిప్ పుస్తామని, అలాగే అందరినీ కలుపుకోవడంగా మేము ఈ కార్యక్రమాన్ని మన ఈ బాగా ముందుకు తీసుకెళ్తామని, మానవతా సంస్థని బాగా ముందుకు తీసుకెళ్తామని చెప్తూ అందరితో వెళ్తున్నాను. ఈ కార్యక్రమం రోజున నేను నా పర్సనల్గా 25,000 రూపాయలు విరాళంగా ఈ యొక్క మానవతా సంస్థకి అందిస్తున్న 25,000 రూపాయలు. పెండపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ స్కూల్లో దిలీప్ గ్యాస్ ఏజెన్సీ నిర్వహణలో ఈకేవైసీ కార్యక్రమాన్ని సాయి ప్రదీప్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును ఆదివారం నిర్వహించారు. ఈ రెండింటిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించడంతో ఆ మేరకు ఆధార్ కార్డును గ్యాస్ కనెక్షన్తో లింకేజీ చేసే విధంగా చేసిన సేవా కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాయి ప్రదీప్ హాస్పిటల్ డాక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. కిడ్నీలో రాళ్లు, 24 గంటల నొప్పి, షుగర్, బీపీ వ్యాధులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ 2 క్యాంపులను నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అభినందించారు. కార్యక్రమంలో జనసేన పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు పొల్లాబాబి, కొనగల్ల హరినాథ్,
కసిరెడ్డి కన్నయ్య, కసిరెడ్డి మధులత, చామన సురేష్, లక్ష్మణ్ రెడ్డి, ద్వారంపూడి వేణురెడ్డి, దాసరి వెంకటేష్, బేతు మోహన్, వీర మహిళలు సత్యవతి, మంగతయారు, తులసి, లక్ష్మి, ప్రసన్న, మధుశ్రీ, భారతి, రాణి, పుట్టాదేవి, వెంపల జ్యోతి, దేవి, ప్రభాశ్రీ తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం రాబోతోంది. మరి జనానికి ఫ్లేవర్స్ అన్నీ లేకపోతే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్, వాటర్ పొల్యూట్ అన్నీ ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా అందరినీ అబ్జర్వేషన్ చేయడం, మరి దానికి తగిన మందులు ఇవ్వడం చేసినందుకు సాయి సిద్ధార్థ హాస్పిటల్ యాజమాన్యం వారిని నేను అభినందనలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఎంతో కష్టపడి మరి ఆ మిత్ర బృందం అంతా కూడా, మరి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది నా పని అని ఒక మంచి కార్యక్రమం చేసినందుకు వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. దాంతో పనిగా ఇవాళ ప్రభుత్వం ఏదైతే మరి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పడం, మరి ప్రజల నుంచి కట్టే ట్యాక్సీల్లో ఫస్ట్ మొదటి ప్రాధాన్యతగా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం, రెండో ప్రాధాన్యతగా ఈ 3 సిలిండర్లని ఈ రోజు నుంచి అమలు చేసే కార్యక్రమం చేసినందుకు వారికి తాడేపూడి కాన్స్టిట్యూన్సీ తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇవన్నీ కూడా మనం ఏదైతే ఎలక్షన్ ముందు మాట అన్నామో అది నిలబెట్టుకుని ప్రయత్నం చేసే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వంలో ₹1 కూడా లేదు. అయినప్పుడు కూడా ఏ కార్యక్రమం ఆకుండా మరి ఈ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రిమండలికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. రేపొద్దున్న జరగబోయే పెన్షన్స్ కార్యక్రమానికి మరి 3 పార్టీలకు సంబంధించిన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొనండి. పేద ప్రజలందరికీ ప్రభుత్వం ఏదైతే మనం ట్యాక్సుల ద్వారా మనం డబ్బు కడుతున్నామో మళ్ళీ ఆ డబ్బుని మీకు అందించడానికి వారి పని శ్రమ ఇది. ఇవాళ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ అసలు పెన్షన్ అనేది ఎన్టీ రామారావు గారు ₹35తో ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు 4,000 అయింది. వికలాంగులకు 6,000, టోటల్లీ డిజేబుల్డ్ వాళ్ళకైతే 15,000 ఇచ్చే కార్యక్రమం అనేది భారతదేశ చరిత్రలో ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతోంది. కానీ ప్రజలందరూ కూడా వినియోగించుకోండి. ఎవరైతే అర్హత ఉన్న వ్యక్తులు తీసుకోవాలి, అర్హత లేని వాళ్ళు ఉంటే మీరు సరెండర్ చేసేయండి. వాళ్ళు తీసేయడం కంటే ఇంకొకటికి అవకాశం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా దయించి కోఆపరేట్ చేయమని కోరుకుంటూ, మరి 3 పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా రేపు ప్రతి విలేజ్లోనూ విలేజ్ కమిటీ సభ్యులు, 3 పార్టీలకు సంబంధించిన కమిటీ సభ్యులు, అదేవిధంగా పెంటపాడు మండలం, రూరల్ మండలం, తాడేపల్లి పట్టణం సంబంధించిన అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెంటపాడు గ్రామంలో మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ప్రజలు ఇబ్బంది పడకుండా ఎన్నికల హామీలో భాగంగా 3 సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజల వద్దకే ఈకేవైసీ చేయించుకుని 3 సిలిండర్లు ఉచితంగా పొందమని బొత్స శ్రీనివాస్ గారు ఆదేశాలు ఇవ్వడం, అలాగే ఇండియన్ గ్యాస్ వారు ఏజెన్సీ వారు ఇక్కడ పెంటపాడులో శిబిరం ఏర్పాటు చేయడం, శిబిరంలో ప్రజలు తండోపండాలుగా ఇక్కడ ఉపయోగించుకుంటున్నారు. అలాగే బొత్స శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెంటపాడు మండలం తరఫున. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజలకి మేము ఉచితంగా వైద్యం అందిస్తాము, ఉచిత వైద్య సేవలు చేస్తామని సాయి సిద్ధార్థ హాస్పిటల్ వారు కూడా రావడం చాలా సంతోషకరం. సాయి సిద్ధార్థ వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు పొద్దున్న 1వ తారీఖు సందర్భంగా హామీలో భాగంగా ఈ మొదటి నెల ₹7,000 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ కార్యక్రమంలో దేశంలోనే ప్రప్రదంగా ఒక సీఎం కానీ ఒక ఎమ్మెల్యేలు కానీ ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా చేస్తానన్న హామీలన్నీ ఖచ్చితంగా తీరుస్తారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. మన బేసిక్ స్కూల్ నందు ప్రజలకి ఉపయోగానికి వాళ్ళ అవసరాల నిమిత్తం మన ఇండియన్ గ్యాస్ వారి ఈకేవైసీ ప్రోగ్రామ్ని శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, అంటే ప్రజలు కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడే కన్నా ప్రజల దగ్గరికి కంపెనీ రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమానికి శ్రీనివాస్ గారు ఆశీస్సులు ఇవ్వడము, ఆయన సపోర్ట్ ఇవ్వడం మేమందరం ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు శ్రీ సాయి సిద్ధార్థ హాస్పిటల్లో వారి వచ్చిన ప్రజలందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, ఆయన అన్నింటికి ఉచిత వైద్యం ఇచ్చి మెడికల్గా అన్ని సపోర్ట్లు ఇవ్వడం కూడా ఆయన మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన ఇండియన్ గ్యాస్ తరఫున ఈకేవైసీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఈకేవైసీని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఈ కార్యక్రమం రేపు మనకి చంద్రబాబు నాయుడు గారు మన కూటమి సభ్యులు హామీ ఇచ్చినట్టుగా 3 గ్యాస్ బండ్లు ఫ్రీ ఉంది. దానికి చాలా ఉపయోగపడుతుంది.
దానికి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ కేవైసీ కంపల్సరీగా చేయించుకోవాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు మన గురువు సాయి సిద్ధార్థ హాస్పిటల్ డాక్టర్ గారు. ఆయనకి మా గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం ఆర్వే సంఘం ఆధ్వర్యంలో ఏబిఐఎస్ ఆసుపత్రి సహకారంతో ఆదివారం వెరికోస్ వెయిన్స్, మోకాలు, కాళ్ళ నొప్పులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ ఎముక కీళ్ళ వైద్య నిపుణులు డాక్టర్ రజని, కన్సల్టెంట్ వంశీ, మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసుల పర్యవేక్షణలో సుమారు 150 మందికి ఉచిత వైద్యం అందించారు. వెరికోస్ వ్యాధి ఉన్నవారికి ఉచితంగా వైద్య సూచనలు చేశారు. శస్త్రచికిత్స అవసరం ఉన్నవారికి తక్కువ రేట్లతో ఆపరేషన్లు చేయడానికి అంగీకరించారు. ఆర్వే సంఘం గౌరవ అధ్యక్షులు మారా వెంకటేశ్వరరావు, పూర్వ అధ్యక్షులు ఒబులశెట్టి నటరాజుల నిర్వహణలో పూర్వ ప్రధాన కార్యదర్శి మానేపల్లి రామారావు సలహా మేరకు ఈ క్యాంపు జరిగింది. ఆర్వే సంఘం అధ్యక్షులు కొల్లేపర శ్రీరామచంద్రమూర్తి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి నుల్లా బాలత్రిపుర సుందరం, ట్రెజరర్ బాగుల్లి రమేష్, కార్యవర్గ సభ్యులు పులపర్తి రాంపండు, పులపర్తి మల్లికార్జున్, కె శివ, వాసి క్లబ్ సెక్రటరీ సిహెచ్విఆర్ గుప్తా, ట్రెజరర్ కల్నాటి రంగా, వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ పొన్నగంటి స్వర్ణకాంతి, పూర్వ అధ్యక్షురాలు ఆలపాటి అచ్యుతలక్ష్మి, నున్న శ్రీనాగలక్ష్మి, ఆర్వే సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శ్రీ ఆర్వే సంఘం తరఫున వెరికోస్ వెయిన్స్ తరఫున మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు సంబంధించిన డాక్టర్ గారు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న పేషెంట్ అందరూ కూడా మొత్తం అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన మారా వెంకటేశ్వర గారు, నటరాజు గారు,
మన స్వాతి సెక్రటరీస్ రామారావు గారు, మానేపల్లి రామారావు గారు, మన అలాగే వైకుంఠం గారు, మా సుందరం గారు, రమేష్ గారు, మన వాసి క్లబ్ గుప్తా గారు, వంత క్లబ్ అందరి ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చి ఈ తిలకించవలసిందిగా కోరుచున్నాం. ఉచిత మెడికల్ క్యాంప్ అని చెప్పి మన పూర్వ సెక్రటరీ గారు మన మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో నుంచి మనకి వేళ ఇక్కడికి ఈ ప్రోగ్రాం పెడతాం జరిగింది. వెంటనే దాన్ని మన గౌరవ అధ్యక్షులు మా వెంకటేశ్వర ఒప్పుకుంటాం. అలాగే మన అధ్యక్షులు ప్రస్తుత అధ్యక్షులు కొల్లేపల్లి రాము గారు కూడా, సెక్రటరీ గారు, సుందరం గారు, వీళ్ళందరూ కూడా పెట్టండి. దానికి వంతు పట్టణ అభివృద్ధి కోసం మనం చేసే పనులు ఏదైనా సరే మంచి కార్యక్రమాలు చేస్తాం కదా అని చెప్పి తీసుకురావడం జరిగింది. మరి డాక్టర్స్ కూడా చాలా నిష్ణాతులు. అంచేత ఏంటంటే ఇక్కడ ఉచిత క్యాంప్ పెడితే ఏదైనా అవసరం అయితే ఎక్కడికో ఒకటి స్కానింగ్ రాయటం అది జరుగుతుంది. అంచేత ఇటువంటి కార్యక్రమాలు ఆర్యవైశ్య సంఘం వారు ఎప్పుడు కూడా పట్టణ అభివృద్ధి కోసం, పట్టణ సుభిక్షంగా ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా విచ్చేసి, అలాగే పట్టణ ప్రజలందరూ కూడా విచ్చేసి ఏ కార్యక్రమం పెట్టినా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ఆదివాసీ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఎవిస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పడింది. వెరికోస్ వెయిన్స్, అదేవిధంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులకి సంబంధించి ఈ రోజున ఇక్కడికి ప్రముఖ వైద్య నిపుణులు రజనీ గారు, అదేవిధంగా వంశీ గారు, మరి మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఇక్కడికి విచ్చేసి మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నారు. మరి ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఉచితంగా చేసి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడానికి ఇక్కడ డాక్టర్లు అందరూ ఉన్నారు. మరి ఈ శిబిరాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటున్నాం. ఈ శిబిరాన్ని పూర్వపు సెక్రటరీ అయినటువంటి మానేపల్లి రామారావు గారు వాళ్ళు సూచన చేశారు. వారి ప్రకారం ఇక్కడ ఈ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేసింది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ శిబిరాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహించిన ప్రసాద్, పారిశుధ్య విభాగంలో పనిచేసిన దుర్గమ్మల ఉద్యోగ విరమణ సత్కార కార్యక్రమం శనివారం సాయంత్రం జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దోసనపూడి సోమసుందర్, కోశాధికారి తాడికొండ వాసు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రసాద్, దుర్గమ్మలు చేసిన సేవలను వక్తలు కొనియాడారు. అనంతరం వారిద్దరిని మున్సిపల్ కార్యాలయం తరపున ఘనంగా సత్కరించారు. ఏఐటీయూసీ నాయకులు, కార్యాలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం నందు శానిటేషన్ విభాగంలో సుదీర్ఘమైనటువంటి సర్వీస్, దాదాపుగా 35 సంవత్సరములు సర్వీస్ చేసి, పిహెచ్ వర్కర్గా సర్వీస్ చేసి ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి దుర్గా గారికి, అదేవిధంగా ఆఫీసులో సుదీర్ఘమైనటువంటి సర్వీసు అటెండర్గా విధులు నిర్వర్తిస్తూ ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి ప్రసాద్ గారికి చేసినటువంటి సేవలు మరి మనం మరువలేనివి. వారి యొక్క విధి నిర్వహణ చేసి ఉన్నత అధికారుల యొక్క మన్ననలు పొంది ఏనాడు కూడా చిన్న మెమో అలాంటిది కూడా లేకుండా ఇంత సుదీర్ఘమైన సర్వీస్ చేసి ప్రజా సేవకి వారి యొక్క జీవితాన్ని అంకితం చేసి ఈ రోజున పదవి విరమణ గావిస్తున్నారు. బదిలీ వర్కర్గా కూడా 10-15 ఏళ్ళు ఆమె సర్వీస్ చేశారు. ఆ రోజుల్లో ఏంటంటే బదిలీ చేసిన వాళ్ళని మినిమం సర్వీస్ ఇంతకాలం అని పుట్టప్ చేస్తే పర్మనెంట్ చేసే విధానం ఉండేది. అప్పుడు పర్మనెంట్ చేసేవారు. బదిలీ వర్కర్ లిస్ట్ సపరేట్గా మెయింటైన్ అయ్యేది. సో ఇంచుమించు నాకు పరిచయం ఉన్నప్పటి నుంచి ఈమె మున్సిపాలిటీలోనే పారిశుధ్య విభాగంలోనే పనిచేస్తున్నారు. తర్వాత ఆమె భర్త కూడా మున్సిపాలిటీలోనే పనిచేశారు. మా యూనియన్లో చాలా యాక్టివ్గా ఉండే కార్యకర్త. అలాగే వారు ఉండేది కూడా మున్సిపల్ వర్కర్స్ కాలనీలో, గతంలో ఉండేవారు కడకట్ల దగ్గర ఉన్న మున్సిపల్ వర్కర్స్ కాలనీలో. అక్కడ కూడా లోకల్గా కూడా కాలనీలో కూడా చాలా యాక్టివ్గా ఉండే ఫ్యామిలీ వాళ్ళది. అలాగే అటెండర్ ప్రసాద్ గారు కూడా ఆయన అపాయింట్మెంట్ అప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ఈలి ఆంజనేయులు గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్న హయాంలో ఆయనకి అపాయింట్మెంట్ రావడం, తర్వాత ఫస్ట్ టెంపరీగా ఉండటం, తర్వాత మున్సిపల్ స్కూల్స్లో పనిచేయటం, స్కూల్ నుంచి ఆఫీస్కి రావడం. అతను కూడా బాగా కమిట్మెంట్ తోటి వర్క్ చేసి అధికారుల మన్ననలు, ప్రజాప్రతినిధుల మన్ననలు పొందినటువంటి స్థానికమైన వ్యక్తి అతను.
ఆయురారోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చేసేటప్పుడైతే, మన దుర్గమ్మ గారు చేసేటప్పుడైతే చెంకల బకెట్ పెట్టుకొని ఒకరు కూర్చుంటే ఒకరు మహిళ ఎత్తే పనులుండి, అప్పుడు ఎవరైనా మున్సిపాలిటీ పనులకు రమ్మంటే మేము రాంబాబు అడుక్కొని తినని బతుకుతాం కానీ మున్సిపాలిటీ పని మేము చేయను అనే టైంలో ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ ఈ 60 సంవత్సరాలు కూడా ఆరోగ్యాలతో ఉంటూ ఆవిడ ఈరోజు తాడికొండ దుర్గ గారు రిటైర్మెంట్ అవుతున్నారు. మాకెంతో యూనియన్కి, ఏఐటీసీ వారికి చాలా ఆనందంగా ఉంది. అలాగే మన ప్రసాద్ గారు ఇలాంటి టైంలో అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పుడు మేము చిన్నపిల్లలు. ఇప్పుడు ఆయన ఈరోజు ఆఫీస్లో అటెండర్గా చేస్తూ మా కార్మికులు ఎవరొచ్చినా వాళ్ళతో స్నేహభావంగా నడుపుతూ ఈరోజు వారు కూడా రిటైర్మెంట్ అవుతున్నారు. కాబట్టి ఆయన కూడా మా కార్మికులతో ఒక భాగం కాబట్టి వారికి కూడా మా ఏఐటీసీ యూనియన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ దంపతులు వీక్షించారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ ప్రధాని మోడీ నేతృత్వంలో భారతదేశం గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. మన్ కీ బాత్ ద్వారా మోడీ ఎన్నో విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో రామగాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జరిగిన G20 సమ్మిట్ లో కూడా ఆఖరి ఆదివారం అంటే మన ప్రధానమంత్రి గారు మనసులో మాట ప్రజలతో పంచుకునే రోజు ఇది. ఇక ఈ మధ్యకాలంలో ఎలక్షన్ వల్ల కానీ వేరే విషయాలు 2-3 నెలలు ఈ ప్రోగ్రాంకి గ్యాప్ రావటం జరిగింది. మరి ఈరోజు మరీ ఒక్కసారి మూడోసారి ప్రధానమంత్రి అయిన సందర్భంగా ఆయన మళ్ళీ ఈ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగిన 10 సంవత్సరాల నుంచి. ఈ ప్రోగ్రాం ద్వారా ఈ భారతదేశంలో మారుమూల గ్రామాల్లో కానీ ఎంతోమంది పండితుల్ని, మేధావుల్ని, మిత్రుల్ని పబ్లిక్ చేసి ప్రజలకు పరిచయం చేసిన ప్రోగ్రాం ఇది. ప్రధానమంత్రి ఒక మంచి ఆలోచనతో మోడీ గారు ఈ ప్రోగ్రాం ప్రారంభించడమే కాకుండా ఈరోజు మారుమూల గ్రామాల్లో ఉన్న మహిళా సోదరులను కానీ వివిధ వర్ణాలకి, కులాలకు సంబంధించి, తెగలకు సంబంధించిన ప్రజలు తయారు చేసిన వస్తువుల్ని వారికి మార్కెటింగ్ విధానం ఈ ప్రోగ్రాం ద్వారా పరిచయం చేయడంతో వాళ్ళు చేసే వస్తువులకి ఈ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ వచ్చి ప్రజలు ఎగబడి కొనుక్కోవడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ ఆర్థికంగా నిలబడే స్థాయి కలిగింది. ఈరోజు మరి ప్రత్యేకంగా ఈరోజు మనకి జార్జాన్లో ఆదివాసులు మరి గొడుగులు తయారు చేసే పరిశ్రమను చూపించడం జరిగింది. అది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు అక్కడి నుంచి కొనుక్కెళ్ళి అలాగే ఆన్లైన్ ద్వారా అమ్మే స్థాయికి లిటర్ కౌంటర్ ఎట్టుకుని అమ్ముతూ వాళ్ళు మంచి ప్రయోజనం పొందుతున్నారని ఈరోజు చెప్పడం జరిగింది. దీని ద్వారా వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. పెంటపాడు కోనేరు చెరువు వద్ద గల శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొలసరి శ్రీనివాస్ ఆలయానికి విచ్చేసి ఈ పూజల్లో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ కమిటీ వారు ఘన స్వాగతం పలికారు. ఆదివారం నుండి 3 రోజుల పాటు ఈ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే వెంట జీకే ఆనంద్, దారపరెడ్డి శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కామాక్షి అమ్మవారి యొక్క దర్శనం కల్పించినటువంటి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఒక మంచి వాతావరణం, హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం చేసే కార్యక్రమాల నుంచి ఇవాళ హిందూ ధర్మం, సనాతన హిందూ ధర్మాన్ని ఇవాళ పోగొట్టుకున్న పరిస్థితుల్లో మరి వాళ్ళ బతకడం కష్టంగా ఉన్న సమయంలో కూడా భగవంతుడితోనే మనం ఉన్నామని జ్ఞానంతో చాలామంది మంచి కార్యక్రమాలకి సహకరించినందుకు మరి ఈ ఆలయాన్ని బాగా నిర్మించిన దాతలందరూ కూడా అమ్మవారు ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన ప్రతి వ్యక్తి అమ్మవారితో కాపాడబడి మరింత మంచి పనులు చేసే అవకాశాలు ఇవ్వాలని చెప్పి
మీరు ఏదైతే నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారు, ఖచ్చితంగా మీకోసమే ఈ పదవిని వాడతానని అమ్మవారి ఎదురుగా మనందరి ప్రేమతో దాదాపు 1,10,000 మంది తన వెనక నిలబెట్టుకుని ఇవాళ నాయకత్వం తీసుకుని మనందరి కోసం ముందుకు వచ్చేటువంటి ఈ వ్యక్తికి తప్పనిసరిగా అమ్మవారి యొక్క విశ్వకర్మ భగవాన్ యొక్క ఆశీస్సులు ఇంటికి ఉండాలని, తద్వారా మీ ద్వారా మా గ్రామ ప్రజలకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటూ మీ రాక అమ్మవారి యొక్క ఆవిడే స్వయంగా ఆహ్వానించినట్టుగా మేము భావిస్తూ మేము చాలా సంతోషదాయకంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మీ నుంచి మేము మనస్ఫూర్తిగా ఆశించేది మా యొక్క శ్రేయస్సుని మీ దృష్టిలో పెట్టుకుంటున్నాం. మాకు ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా మీరు ఉన్నారనే ధైర్యంతో బతుకున్నాం కాబట్టి ఆత్మవిశ్వాసం మాకు ప్రసాదించమని మాత్రం కోరుకుంటూ స్థానిక వాకర్స్ భవనంలో ఆదివారం ఉదయం ఏ స్టెప్ వాకర్స్ అసోసియేషన్ నెలవారీ సర్వసభ్య సమావేశం జరిగింది. వాకర్స్ అధ్యక్షుడు దోలం నాగరాజు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురూజీ బడుగు చంద్రశేఖర్ యోగా వలన కలిగే ప్రయోజనాలు వివరించారు. సమావేశంలో సిహెచ్ఐ గురుమూర్తి, ఎం సారథి, కె నరసింహమూర్తి, కె చలం, రాగిరెడ్డి ప్రసాద్, వి నాగేంద్ర ప్రసాద్, కుమారస్వామి, సత్యనారాయణమూర్తి, నోకరాజు, సుధాకర్, విష్ణు, వి విజయలక్ష్మి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చేసే డ్యూటీ అటువంటిది, టైమింగ్స్ అటువంటి, వాళ్ళు పడే అవస్థ అటువంటిది. మనం ఎవరైనా మనిషి వచ్చారనుకుంటే మనం వెళ్తా ఉంటాం, మనం ఇండిపెండెంట్, మనం వెళ్ళిపోతే మనం ఇష్టం వచ్చిన చోట కూర్చుంటాం. ఆ దారి పొడుగుని వాళ్ళ అవస్థ చూస్తున్నారా? వాళ్ళు చేసే దాదాగిరి పక్కన పెడితే వాళ్ళ అవస్థ కూడా అలాగే ఉంటుంది. దాని గురించి వాళ్ళు మార్పు ఉంటుందేమో అనుకుంటారు. 99% పోలీస్ డిపార్ట్మెంట్లో మనం అనుకున్నట్టుగా ఉండదు. అంటే అలా చెడ్డవాళ్ళని నేను చెప్పను, కానీ ఆ ప్రవర్తన, ఆ సందర్భం, ఆ అవకాశం అలా కల్పిస్తూ ఉంటుంది. దాంట్లో చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కాదని అంటున్నాను. అక్కడ ఇమ్మడలేక నేను సమాజానికి ఏదో చేయాలి, పిల్లలకి చేయాలి, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలి అనే ఒక సంకల్పంతో తన స్వార్థాన్ని వదులుకుని నిస్వార్థంగా ఈరోజు హై స్కూల్లో పీడి ఫిజికల్ డైరెక్టర్గా ఆయన చేస్తున్నారు. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు కూడా ఆయన నేను రహస్యం తెలిస్తే కాదు, పండితుడికి కేవలం తెలుస్తుంది అంతే, కానీ జ్ఞాని ఆచరిస్తారు. తెలిసిపోతే కాదు, నాకు యోగా తెలుసుకుంటే కాదు, దాన్ని సాధన ఎవరైతే చేస్తారో, నేను చేస్తే నాకు, మీరు చేస్తే మీకు, అంతే కదా. ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళు మాత్రమే తింటే, నాకు ఆకలి అన్నం తినడం తెలుస్తుంటే ఊరుకుంటే ఏమవుతుంది, ఆకలి తిరుగుతుందా? ఎవరి ట్యాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకి ఎలాగైతే క్యూర్ అవుతుందో అంతే కదా. మీరు ఇది చేస్తే చాలు, ఈ ఒక్కటి పట్టుకోండి సార్. మీరు ఎక్కడైనా కూర్చోండి, ఏ సమయంలో కూర్చోండి, ఇది ఒక్కటే చాలు. మీ సమస్తం మీకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి. సమయమే సాధన. సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రంలో ఆదివారం నర్సే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా నర్సే సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ ఈ కార్యక్రమం ద్వారా తన మనసులోని మాటను ప్రజలతో పంచుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో శక్తి కేంద్రం సభ్యులతో పాటు తమ్మనాడు చిన్న, ఎం చిన్ని తదితరులు పాల్గొన్నారు. మన్ కీ బాత్ 111వ కార్యక్రమాన్ని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ ఎన్నికల తర్వాత మరి ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఆయన అభినందిస్తూ దేశంలో 65 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఎలక్షన్ కమిషన్ను ఆయన అభినందించడం. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి అరకు గింజలు మరి కాఫీ ఆయన గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి సమక్షంలో ఆ అరకు కాఫీని కూడా వారు సేవించిన దాన్ని కూడా వారు గుర్తు చేసుకోవడం. అలాగే జార్ఖండ్లో ఆదివాసులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని 1855లో వారు ప్రభుత్వాన్ని ఎదిరించడం, ఆదివాసీల యొక్క చైతన్యాన్ని గురించి కూడా మరి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించడం జరిగింది. నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ కూడా దేశంలో కానీ ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాలు ఈ రోజు మనతో పంచుకోవడం జరిగింది. వచ్చే నెల జరిగేటువంటి పారిస్ ఒలింపిక్స్ యొక్క క్రీడల కోసం చెప్పడంతో పాటు మరి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిని స్మరించుకుంటూ కానీ వాళ్ళ తల్లితో కానీ వాళ్ళ తల్లి ఫోటోతో కూడా పట్టుకొని ఒక మొక్కలు నాటాలని,
తల్లిని ఎంతైతే బాగా చూసుకుంటామో ఈ పొడంను కూడా అంతే బాగా చూసుకోవాలని ఒక మంచి సంకేతాన్ని ఈ రోజు నరేంద్ర మోదీ గారు మనకు అందించారు. మరి అంతేకాక ఇంత సోదరులు చెప్పినట్టుగా కేరళ రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఒక సంస్థగా చేరి గొడుగులు తయారు చేసి ఆ గొడుగుల్ని ఈరోజు ప్రపంచం అంతా కూడా రవాణా చేసేలాగా చేసినట్టు గొప్ప కీర్తిని కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారు మనతో పాటు ప్రస్తావించడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ రోజున జూన్ 30వ తారీఖున దేశంలో ఉన్న ప్రతి ఒక్క గిరిజనులందరూ కూడా గుండెలు రగిల్చినటువంటి గొప్ప సంఘటన ఏదైతే ఉందో 1857 తర్వాత మనం జరుపుకునే స్వతంత్ర సంగ్రామం కన్నా ముందుగా 1855లోనే మరి ఆ రోజు వీరసిద్ధుడు కానీ అలాగే కునుహు అనే ఒక మహనీయ యోధులు ఆ రోజుల్లోని ఆంగ్లేయుల్ని తరిమి కొట్టినటువంటి సంఘటనలు ఈ రోజున నరేంద్ర మోదీ గారు మనతో పంచుకోవడం జరిగింది. పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ అర్చకులు శ్రీరామ హిందూ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయిన విజయ జనార్దనాచార్యుడు ఆదివారం ఎమ్మెల్యే బొడిసెల శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి వేణుగోపాల స్వామి వారి శేషవస్త్రం, పుష్పమాల, స్వామివారి చిత్రపటం అందించారు. పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి విచ్చేయాలని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే బొలిశెట్టి సానుకూలంగా స్పందిస్తూ స్వామివారి దర్శనానికి ఆలయానికి విచ్చేస్తానని తెలిపారు. పెంటపాడు మండలం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గోపాలపురం జనసేన నాయకులు ఎమ్మెల్యేని కలిసిన వారిలో ఉన్నారు. వల్లి మోహన్ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సేవా కార్యక్రమం నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షుడు పటాన్వల్లి నేతృత్వంలో 2 పేద కళాకారులకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, ఆయిల్ ప్యాకెట్స్, నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా మోసా బాబురావు విచ్చేశారు. కార్యక్రమంలో ఉండ్రాజవరపు భాస్కర్రావు, గొల్లేరు మోహన్, బచ్చు దినేష్, మెంటే రాంబాబు, పటాన్ సుబాని, పి రంగారావు, ఎన్ సత్యనారాయణ, సునీత, దానయ్య, సత్యనారాయణ, శ్రీరామ్, మూర్తి, తిలక్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వల్లి మోహన్ సేవా సమితి ఎల్లగ్రహారం ఇంద్రానగర్ కాలనీ తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సేవా సమితి వారికి ముందుగా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నుంచి అలాగే న్యూ చైతన్య పేంటర్ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సేవ చేయడం అనేది ఒక వరము. ఎంతోమంది ధనికులు మరి భూస్వాములు ఉన్నప్పటికీ కూడా సేవాగుణం అనేది అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. అటువంటి సేవాగుణం కలిగి ఉన్నటువంటి మన పఠాన్వల్లి గారికి మా సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిరుపేద కుటుంబాల్లో చూస్తున్నటువంటి వారు, అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సేవ చేయడం అంటే మరి సామాన్యమైన విషయమేమీ కాదు. పడిపోయే వారిని ఎగదీస్తే ఉచితంగా ఉంటుంది. కానీ ఆర్థికమైన సేవ చేయాలంటే కొన్ని వనరులతో కూడుకున్నటువంటి పని కాబట్టి అటువంటి సేవ చేయడం అనేది చాలా ముదావహం. వల్లి మోహన్ సేవా సమితి ఎల్లగ్రహారం ఇంద్రమ్మ కాలనీలోని మా కార్యాలయం ద్వారా ఇప్పుడు ఈరోజు జరిగే కార్యక్రమంలో రంగస్థల కళాకారుల సంఘం నుంచి 2 నిరుపేద వారికి మా సంస్థ ఇవ్వాలని నిర్ణయించుకున్నదండి ఈరోజు. కనుక ఈ రోజుని వారందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా రంగస్థల కళాకారుల సంఘం నుంచి ఉపాధ్యక్షులు మాసా బాబురావు గారు వచ్చారండి. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం చేయబట్టి ఒక 4 నెలలుగా చేస్తున్నాం. ఇద్దరు చొప్పున నెలకే 2 సార్లు ఇచ్చుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ సేవా కార్యక్రమాన్ని జనాలు గుర్తించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే మరి ఎంతోమందికి ఇలా సహాయం చేస్తామని ఈయన స్టార్టింగ్లో మొదలుపెట్టి అలాగే స్వయంకృషిగా ఆయన అంతటా ఆయన అలా కష్టపడి పోజేసి ఇది జనాలందరికీ ఇలా చేద్దాం, మనం ఒప్పుకునే కాడే చేద్దామని చేస్తున్నారు. అలాగే ఆయనకి మేమందరం అండగా ఉంటామని చెప్పాం. అలాగే చెప్పిన తర్వాత ఆయన కూడా సరే అని చెప్పి కృషిగా పట్టుదలగా అలా సాధించుకుని ఎంతోమందికి అలా సహాయం చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇది ఇంకా మరింత కార్యక్రమం ఇంకెంత ముందుకు సాగాలని, దీంట్లో పెద్ద వాళ్ళు ఎవరన్నా మాకు సహాయం చేయాలనుకునే వాళ్ళు ముందుకు వచ్చి మేము కూడా ఏదన్నా సహాయం చేస్తామని ముందుకు వచ్చి కోరుకుంటే మా వల్లి గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.